వెల్కమ్ టు శారదా కార్నర్. బొమ్మల భాగవతానికి స్వాగతం. పార్ట్ 2 మొదలు పెడుతున్నాను. మహాభాగవతం 12 భాగాలు. ఒక్కో భాగాన్ని స్కందము అంటారు. ఈ సృష్టి ఎలా జరిగింది, కాలం ఎలా నడుస్తుంది అనే విషయాలతో పాటు భగవంతుని దశావతారాలు, సగర చరిత్ర, భగీరథుడి కథలు మొదటి 9 స్కందాలు వివరిస్తాయి. 10వ స్కందము శ్రీకృష్ణుని అద్భుత లీలలు కథలు ఉంటాయి. మిగిలిన 2 స్కందాల్లో యదువంశం అంతరించిపోవడం, కలి ప్రవేశము లాంటి మరికొన్ని వివరాలు ఉంటాయి. ఈ భాగవతంలో వ్యాసుడు రచించిన శ్లోకాలు 18,000. ఇది భక్తికి, ముక్తికి కేంద్రమై విరాజిల్లింది. ఎన్నో వేదాంత రహస్యాలు దీనిలో అందరికీ అర్థమయ్యేలా సులభంగా చెప్పాడు. ఎందరో భక్తుల కథలను వ్యాసుడు కమనీయంగా వర్ణించాడు. మొదటి స్కందంలో శుకమహర్షి, పరీక్షిత్తు మహారాజుల సంభాషణ ఉంది. భగవంతుని సాక్షాత్కారానికి చక్కని భక్తి, వైరాగ్య, జ్ఞాన మార్గాలను వ్యాసుడు చెప్పాడు. 2వ స్కందంలో యోగం ఎలా ఉంటుందో, స్వర్గం ఎలా దొరుకుతుందో బ్రహ్మ నారదుల సంభాషణలో వర్ణించాడు. 3వ స్కందంలో ప్రళయం వచ్చినప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడో, వరాహవతారం ఏమిటో, జయవిజయులు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కథలు, కపిల చరిత్ర వివరించాడు. 4వ స్కందంలో ప్రజాపతులు, దక్షుడు, ధ్రువుడు, పృథువు మొదలైన వారి గురించి రాశాడు. 5వ స్కందంలో ప్రకృతి, భూమి మీద విచిత్రాలు, ఆకాశ చక్రము, స్వర్గ నరకాలు వర్ణించాడు. 6వ స్కందంలో వృత్తాసర ఉపాఖ్యానము ముఖ్యమైనది. 7వ స్కందం ప్రహ్లాదుని కథ. 8వ స్కందం గజేంద్ర మోక్షం నుంచి క్షీరసాగర మదనం వరకు అన్ని అద్భుత కథలే ఉన్నాయి. 9వ స్కందంలో రాముడు, పరశురాముడు, రాజులలో సూర్యచంద్ర వంశాల వారి చరిత్ర విపులీకరించాడు. 10వ స్కందములో లీలాకృష్ణుని బాలక్రీడలు, రాసలీల, కంసుని చంపడం, కృష్ణుని వివాహం వంటి దివ్యకథలు ఉన్నాయి. 11వ స్కందంలో యదువంశం అంతరించిపోవడం, ఉద్ధవుని కథ, శ్రీకృష్ణ నిర్యాణం ఉన్నాయి. 12వ స్కందంలో సృష్టి జరగడం, ప్రళయంలో వినాశనం, త్రిపురాసురుడు, మార్కండేయుని కథ, సూర్యగోళం వివరాలు ఉన్నాయి. ఈ విధంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో నిండిన ఈ భాగవతం మామిడి చెట్టులా ఎంతో ముచ్చట గొలుపుతుంది, చెవులూరిస్తుంది. ఈ భాగవతాన్ని వ్యాస భగవానుడు సంస్కృత భాషలో రచించాడు. ఎంతో వినయము, వైరాగ్యము, భక్తి కలిగిన బొమ్మెర పోతన్న గారు తేనియలో కళాన్ని అద్ది తీయ తెలుగు పద్యాలలోకి అనువదించి అందించాడు. పోతన గారి ఆంధ్ర భాగవత రచనకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రేరణ ఇచ్చాడు. ఈ భాగవతంలోని భక్తి ఆంధ్రుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చైతన్యుడు, సూరదాసు వంటి ఎందరో భక్తులు ఈ కథ మీద కవిత్వాలు రచించారు. భాగవతం అంతా కలిపితే విష్ణుమూర్తి వైభవం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు భాగవతంలో కథానాయకుడు అని చెప్పుకోవచ్చు. ఇది ఆంధ్రుల జీవితంలోకి ఎంతోగానో చొచ్చుకుపోయింది అని మనందరికీ తెలుసు. మంచి చెడులను వేరుపరిచి చెప్పాలంటే భాగవత కథలను, సంఘటనలను, దానిలోని పాత్రలను ఉదాహరణంగా ఇవ్వడం అందరికీ అలవాటు. భాగవతం ప్రతిరోజు చదవాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో భాగవతాన్ని తమకు నచ్చిన రీతిలో, తమకు నచ్చిన భాషలో చెప్పి పుణ్యమూర్తులయ్యారు. అలాంటిదే ఈ బొమ్మల భాగవతం. ఇది కేవలం భాగవతం మీద వెలిగించిన చిరుదీపం మాత్రమే. కథను బాగా అర్థం చేసుకోవడానికి బొమ్మలను కూడా జోడిస్తున్నాను. 1కి 2 సార్లు విని బాగా ఆకలింపు చేసుకొని మీ పిల్లలకు కూడా విశదీకరించండి. పార్ట్ 3 మూడవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.